ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, హేరోదు తన యొక్క సహోదరుని యొక్క భార్యని ఉంచుకున్నాడని బాప్తిస్మం ఇచ్చే యోహాను హేరోదుని గద్దించాడు కదండి. అతను ఆ విధంగా గద్దించడాన్ని బట్టి హేరోదుకి ఇంకా హేరోదియ ఇద్దరికి కూడా అతని మీద ఎంతో కోపం వచ్చింది కదండి. కోపం వచ్చి హేరోదు బాప్తిస్మం ఇచ్చే యోహానుని చంపాలని కోరాడు, కానీ చంపలేదంట కదండి. ఎందుకంటే హేరోదు అక్కడ ఉన్న జనసమూహానికి భయపడ్డాడంట కదండి. కొంతకాలం అయిన తర్వాత ఒకానొక సమయంలో బాప్తిస్మం ఇచ్చే యోహానుని చంపాలని కోరిన హేరోదుకి బాప్తిస్మం ఇచ్చే యోహానుని చంపాల్సిన అవసరము ఏర్పడిందంట కదండి. ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. కనుక ఆమె ఏది అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను కదండి. ఇక్కడ మనం గమనించాల్సిన 2 విషయాలు ఏంటండి. మొదటగా చిన్నపిల్లలు మనల్ని సంతోషపెట్టే ఏదైనా పని చేసినప్పుడు మనం వెంటనే వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తామని వాగ్దానం చేయకూడదు కదండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏది అడగాలి ఏది అడగకూడదనే జ్ఞానము సరిగా ఉండదు కదండి. కాబట్టి వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దవారి మీదే ఉంటుంది కదండి. రెండవదిగా చూస్తే మనలో చాలా మంది మీ చిన్నపిల్లలు ఏదైనా చిన్న వస్తువు దొంగతనం చేసుకొని తీసుకొస్తే మనం అంతగా పట్టించుకోం కదండి. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు కదండి. వారు చిన్న వస్తువు దొంగిలించినప్పుడే మనం శిక్షిస్తే వారు పెద్ద అయినప్పుడు దారి తొలగిపోరు కదండి. కానీ మనం ఇక్కడ గమనిస్తే హేరోదియ తన యొక్క కుమార్తెని తప్పుదారిలో నడిపిస్తూ ఉంది కదండి. హేరోదు కూడా వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించలేదు కదండి. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా మనము పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.